రాష్ట్రంలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ముగియక ముందే 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడం ఆశాబహుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ ఖాళీలకు అదనంగా వైసీపీలో ఇమడలేమంటూ ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడంతో టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు ఎక్కువ మందే పోటీ పడుతున్నారు. జనసేన నుంచి నాగబాబుకు ఎమ్మెల్సీ బెర్త్ దాదాపు ఖరారైపోవడంతో మిగిలిన 4 టీడీపీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశాబహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈలోగా కొత్త నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 20న పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి సభలో సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా వీటి భర్తీ జరగనున్నందున ఈ 5 స్థానాలు ఏకగ్రీవంగా కూటమి ఖాతాలోకే చేరనున్నాయి. ఈ స్థానాల్లో ఎవరికైనా తిరిగి కొనసాగింపిస్తారా లేదా అనే స్పష్టత లేకపోవడంతో ఎక్కువ మంది కొత్త ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 5 స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించనున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించినందున ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక మంత్రి పదవి చేపట్టనున్నారు. మిగిలిన 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే పోటీ చేసే అవకాశం ఉన్నందున చోటు దక్కించుకునేందుకు ఆ పార్టీ నుంచి చాలా మంది పోటీ పడుతున్నారు. కుల, మత, ప్రాంత సమీకరణాలు బేరీజు వేసుకుని చేసే వడపోతలో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్నప్పటికీ పొత్తు సర్దుబాటు సహా వివిధ కారణాల వల్ల సీటు దక్కించుకోలేకపోయిన వారికి ఎమ్మెల్సీలుగా ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఇచ్చిన నామినేటెడ్ పదవులు టీటీడీ పాలక మండలిలో చోటు దక్కని వారి జాబితా పరిశీలిస్తే పిఠాపురం టీడీపీ నేత వర్మ, మాజీ మంత్రులు జవహర్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, నల్లపాటి రాము, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు ఉన్నారు. గత 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఎమ్మెల్సీలుగా నారా లోకేష్ ఆధ్వర్యంలో అప్పటి ప్రభుత్వంపై శాసన మండలిలో గట్టి పోరాటం చేసిన వారిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో మంతెన సత్యనారాయణరాజు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్దన్, బుద్ధా వెంకన్న, అంగర రామ్మోహన్ తదితరులు ఉన్నారు. రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకుండా క్లిష్ట సమయంలో వీరు గట్టిగా నిలబడ్డారు. ఎమ్మెల్సీలుగా తమకు అవకాశం ఇవ్వాలంటూ మరికొందరు ఆశావాహులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు దూదేకుల ముస్లింకు చట్టసభలో ప్రాతినిధ్యం లేనందున తనకు అవకాశం ఇవ్వాలని నాగుల్ మీరా కోరుతున్నారు. న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలోకొచ్చిన మోపిదేవి వెంకటరమణ, మద్దిపట్ల సూర్యప్రకాష్ తమకు అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారు. నామినేటెడ్ పదవిలో చోటు దక్కినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జీవో ఆగినందున పీతల సుజాత పేరును ఎమ్మెల్సీ జాబితాలో పరిగణలోకి తీసుకుంటారేమో చూడాలి. వైసీపీలో ఉండలేమంటూ పార్టీకి, ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకట్రమణ రాజీనామా చేశారు. వీరు రాజీనామాలు చేసి నెలలు దాటినా మండలి చైర్మన్ ఇప్పటి వరకు ఆమోదించకపోవడం వివాదాస్పదమవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే ఇప్పటికే రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలతో పాటు వైసీపీలో ఉన్న మరికొందరు అసంతృప్త ఎమ్మెల్సీలు మండలి చైర్మన్పై అవిశ్వాసం పెట్టే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోట ఖాళీల్లో అవకాశం దక్కకపోతే రాజీనామాల ఆమోదం తర్వాత వచ్చే ఖాళీల్లోనైనా తమకు అవకాశం ఇవ్వాలని ఆశావాహులు కోరుతున్నారు. పొత్తులో భాగంగా తమకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కోరుతున్నారు.